డ్రై ఫ్రూట్స్ కొబ్బరి మైసూర్ పాకు తయారు చేసుకోవడానికి ముందుగా మనకు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ను సన్నగా కట్ చేసుకోవాలి. వీటిని కొంచెంగా నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి. హాఫ్ కప్ అంటే మన కప్ అయినా తీసుకోవచ్చు, లేదా గ్లాస్ అయినా తీసుకోవచ్చు. హాఫ్ కప్ శనగపిండి కొంచెం నెయ్యి వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుంది. హాఫ్ కప్పు పప్పుల పొడిని మనం తీసుకోవాలి. తురిమిన పచ్చి కొబ్బరిని 1 కప్పు తీసుకోవాలి. 1 కప్పు నెయ్యిని మనం విడిగా కరిగించి ఉంచుకోవాలి. ఒక పాన్లో 1½ కప్ షుగర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసి చక్కెరను కరిగించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు మనకి. కొబ్బరి, శనగపిండి, పప్పుల పొడి అన్నీ వేసి కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిసేపు తర్వాత చివరగా మనము ఇలాచీ పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం పెనానికి అంటుకోకుండా ఉన్నప్పుడు నెయ్యి పోసిన పెనం పైన లేదా ప్లేట్ పైన మనం వీటిని వేసుకొని చల్లార్చి మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా రుచిగా మనకు ఉంటుంది.